ఖచ్చితంగా పార్టీ పరంగా ప్రమోషను. కాకపోతే ఆయనే అధ్యక్షుడు. అవును, ఆయన జాతీయ కార్యదర్శి అనుకుంటా కదా ఇప్పుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, షాడో ప్రెసిడెంట్ ఆయనే. అవును అవును, షాడో చేస్తున్నారు అంతా ఆయనే చేస్తున్నారు. ఇప్పుడు స్టాంప్ వేశారు అంతే, వర్కింగ్ ప్రెసిడెంట్ అని స్టాంప్ వేశారు, అధికారిక హోదా ముద్ర. ఇది రెండు కోణాలు. ఒకటి, పార్టీలో ప్రధాన కార్యదర్శులు వాస్తవంగా అయితే 5-6 ఉండొచ్చు. ఇప్పుడు ఇవాళ కూడా ప్రధాన కార్యదర్శుల సంఖ్య పెద్ద ఎత్తునే ఉంది కదా. అవును, వాళ్ళందరికీ లోకేష్ కొన్న ప్రయారిటీ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆ మాట అనకుండా ఉండటానికి ఇప్పుడు మంత్రుల వర్గంలో కూడా వాస్తవంగా ఈయన అన్ని శాఖల్ని ఈయనే చూస్తున్నారు. అందరు మంత్రులకి ఆ వెసులుబాటు ఉంటుందా? ఉండదు. ఉప ముఖ్యమంత్రికే లేదా వెసులుబాటు. అవును, కాబట్టి ఇట్లాంటి చర్చ జరగకుండా ఎలైట్ సెక్షన్స్ లో జరిగే చర్చకి ఓ పరిష్కారం, ఓ అధికారిక ముద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది. తద్వారా చంద్రబాబు గారికి సంబంధించినటువంటి స్థానం మారుతోంది. అధికార బదిలీ ప్రశాంతంగా జరుగుతోంది. గతంలో అధికార బదిలీ వివాదాస్పదంగా జరిగింది. ఎన్టీ రామారావు గారి నుంచి వారసత్వపు అధికార బదిలీ కొడుక్కి రాల, కొడుకుల్లో ఏ ఒక్కరికి రాల. కూతురుగా ఉన్న పురంధేశ్వరి ఆశించింది, ఆమెకి రాల. భార్యగా ఉన్నటువంటి లక్ష్మీపార్వతి